వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం నేను మానస ముందుగా హెడ్లైన్స్ బేగంపేట కంట్రీ క్లబ్ లో రెండవ రోజు ఘనంగా హోలీ సంబరాలు చివరి నిమిషంలో అనుమతులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలన్న సీఎం డి రాజు రెడ్డి హైదరాబాద్ నాచారం DPS స్కూల్ కు బాంబు బెదిరింపు స్కూల్లో బాంబు స్క్వాడ్ పోలీసుల విస్తృత తనిఖీలు విశాఖ జీవీఎంసీ ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామన్న కలెక్టర్ వినయ్ చంద్ రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని వెల్లడి ఇక డీటెయిల్స్కి వెళ్తే రాజేంద్రనగర్ లో జైరామ్ జై భీమ్ జయంతి ఉత్సవ కమిటీ 2020 మహిళా భవనంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. మన మహనీయుల జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి కావలసిన వసతుల కల్పనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు శ్రీ టిఆర్ శ్రీరాములు అన్నారు. ఈ విషయాన్ని పత్రికా ముఖంగా తెలియజేశారు. కార్యదర్శిగా బచ్చెల మహేష్, కోశాధికారిగా నాగని సురేష్ ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. ఇందులో భాగంగానే దళిత నాయకులు శ్రీ గడ్డం అరుణ్, పోయిల జీవన్ దాస్, జిల్లా గ్రంథాలయం సంస్థ డైరెక్టర్ కోరని దయానంద్ తదితరులు పాల్గొన్నారు. కగన్పట్ నివాసిని ఈ రాజేంద్రనగర్ సర్కిల్లో కొత్తగా అంటే ఇప్పటికీ 16వ సంవత్సరము ఈ బాబు జగజ్జీవనరావు అంబేద్కర్ ఉత్సవ కమిటీ ఈ 17కు నేను ఎన్నికైనందుకు ఇక్కడ సర్కిల్లో ఉన్న అందరికీ నన్ను ఎన్నుకున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ సర్కిల్లో అందరూ ఉన్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ప్రతిసారి జరిగింది 16వ సంవత్సరం జరిగింది, మళ్ళీ ఈ సంవత్సరం కూడా అంతకన్నా మంచిగా జరుపుతామని తెలియజేస్తూ ముగిస్తున్నాం. జూబ్లీహిల్స్ పార్టీ కార్యాలయంలోని రహమత్ నగర్ డివిజన్ అధ్యక్షుడు కె నాగరాజ్ జన్మదిన సంబరాలు చాలా ఘనంగా నిర్వహించారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చేతుల మీదుగా కేక్ కటింగ్ చేశారు. ఈ కార్యక్రమానికి డివిజన్ నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని మోహితి గార్డెన్స్ వద్ద పురాతన దేవాలయమైన గుట్ట మల్లన్న జాతర మంగళవారం రోజు ఘనంగా ముగిశాయి. 2 రోజుల పాటు జరిగిన ఈ ఆలయ జాతరలో భాగంగా ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారని ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు. ఈ ముగింపు రోజు మల్లన్న స్వామికి భక్తులు బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు నన్నవాళ్ల కుమార్ యాదవ్, కాంగ్రెస్ కౌన్సిలర్ సంజయ్ యాదవ్, యాదవ్ మిత్రులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బేగంపేట కంట్రీ క్లబ్ లో రెండవ రోజు హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా కంట్రీ క్లబ్ సీఎం డి రాజు రెడ్డి మరియు మోడల్ ట్వింకిల్ కపూర్ పాల్గొన్నారు. హోలీ నిర్వహించడం మాకు ఎంతో సంతోషంగా ఉందని సీఎం డి రాజు రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ చివరి నిమిషంలో పర్మిషన్ ఇవ్వడంతో మేము ఘనంగా జరుపుకున్నాము. అందుకు సీఎం కేసీఆర్ కు కృతజ్ఞత తెలుపుతున్నామని రాజు రెడ్డి తెలిపారు. festival I absolutely look forward to.
Holi. Happy Holi! Happy Holi! This is Dolly Actor, everyone, and hi, happy Holi. Corona గిరోనా నేను భయపడకండి, మనకు చావొస్తే ఏదో ఒక రోజు. ఆయన అసెంబ్లీలో చెప్పినారు that it is totally safe. A very bold man. I appreciate him. And you know, one of the reasons what triggered of this entire program was his strong speech made in the assembly. 5 years నుంచి చేస్తున్నారు కదా కంట్రీ క్లబ్లో ఈ ఈవెంట్ని. ఈ ఇయర్ మరి ఎంత విజయవంతంగా అయిందని 100%. Because all there are absolutely no places which is happening in Holi. Today families are. I'm from Bombay, and today I'm here at the country club. Special thanks to Hyderabad model, sir, Vamshi, everybody for inviting me here, and it's a pleasure to be here. And I think this is going to be my first Holi in Hyderabad, and I'm super excited to do this. So yeah, thank you so much to country club. So right now మనం వచ్చేసి కంట్రీ క్లబ్ బేగంపేటలో ఉంటాం. లాస్ట్ 5 years నుంచి వచ్చేసి మన కంట్రీ క్లబ్లో ఈ హోలీ ఫెస్టివల్ అనేది జరపడం జరుగుతూ ఉంది. అందరూ 1 day సెలబ్రేషన్ జరుగుతూ ఉంటారు. బట్ మనం వచ్చేసి వీఆర్ డూయింగ్ 2 days హోలీ ఫెస్టివల్. బికాజ్ అందరినీ ఎంటర్టైన్ చేయాలి, అందరికీ హోలీ అనేది అందుబాటులో ఉండాలి అనేసి మనం ఈవెంట్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే రాజీవ్ రెడ్డి సార్ గారు కంట్రీ క్లబ్ CMD. హైదరాబాద్ పరిధిలో గల నాచారం DPS స్కూల్కు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. ఆగంతకులు స్కూల్లో బాంబు ఉందంటూ మెయిల్ ద్వారా సందేశం పంపారు. బాంబు స్క్వాడ్ పోలీసులు స్కూల్లో తనిఖీలు చేసి ఎలాంటి విస్ఫోటన వస్తువులు లేవని, ఇది ఆకతాయిల పని అని, తొందరలోనే ఈ చర్యకు పాల్పడ్డ వారిని అరెస్టు చేస్తామని అన్నారు. బాంబు 2000 అని సమాచారం. స్కోరింగ్ పెట్టు. ఇద్దరికి కొంచెం గాయాలైతే ఫస్ట్ హాస్పిటల్ జాయిన్ చేశారు. జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలం పూడూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్గా బండ రవీందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సహకార సంఘాలు రైతులకు సహకారంగా ఉండాలని, గత ప్రభుత్వాలు ఏ ఒక్క చెరువును నింపినా పాపాన పోలేదని అన్నారు. కానీ కేసీఆర్ పాలనలో ప్రతి ఒక్క చెరువు నిండుతుందని అన్నారు. కేసీఆర్ పాలనలో ప్రతి వ్యవసాయ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని పేర్కొన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ పూడూర్ సంఘాధ్యక్షుడిగా శాసనం ద్వారా నిర్మితమైన తెలంగాణ సహకార సంఘాల చట్టం 1964 మరియు నిబంధనల పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, సహకార చట్టాన్ని మరియు సంఘాన్ని కాపాడుతానని నేను అధ్యక్షుడిగా స్వీకరించిన కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. అందరు కరతాల ధ్వనులు చేయాలి. అందరికీ స్వాగతం, సుస్వాగతం. ముఖ్యంగా రైతులు ఇంత ఓపిక కొద్దీ ఉన్నారు. ఒక 2 hours లేట్ అయినా కూడా మా కోరికను మన్నించి వాళ్ళకున్న ప్రేమను మా మీద చూపించినందుకు చాలా ధన్యవాదాలు. తర్వాత ముఖ్యంగా ఇది ఈనాటి సహకార సంఘానికి రైతులు పండించినది ఒక ఎత్తు అవుతుంది, అమ్మకాలు ఒక ఎత్తు అవుతుంది. మన ప్రభుత్వం కూడా దీని మీద కొంచెం దృష్టి పెట్టాలి. పండించిన ఎంత కష్టమవుతుందో వడ్లకు మన చాలా మంచి అవకాశం రైతాంగం అంతా కూడా మీకు ఇచ్చేందుకు దాన్ని కాపాడుకోవాలి. కారం రైతులకు మీరు చేదుడు వాదడుగా సహాయ సహకారాన్ని అందించేదే ఈ సహకార సంఘం. ఆ పేరులోనే ఉంది సహకార సంఘం. అదే కూర్చి కొద్దిగా పైన వేసుకోరాదే, ఏం కాదు, ఇటు అడ్డం కూర్చోరాదు, ఏమలేదు, కొద్దిగా జరుపుకుని. అయితే 60-70 ఏళ్ళ కింద మొన్నటి వరకు 2014 వరకు పరిపాలన చేసినటువంటి వాళ్ళు ఈ ప్రాంతాన్ని ఒక దిక్కు తెలంగాణ వెనుకకు నెట్టేయబడ్డది. ముఖ్యంగా ఇక్కడ గెలిచినటువంటి వాళ్ళు 90% ఆఫ్ ఎమ్మెల్యేస్ నాన్ లోకల్ వాళ్ళు, స్థానికేతరులు. కనుక ఈ ప్రాంతానికి నీళ్లు తీసుకురావాలి, రైతాంగాన్ని మంచిగా ఉంచాలి, వాళ్ళ కష్టాలు తీర్చాలి, అన్ని రకాలుగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దామని
ఒక ఎమ్మెల్యే ఆలోచించినట్టుగా మనకు సరిగా కనబడదు. ఎందుకంటే ఈ ప్రాంతం ముఖ్యంగా మెట్ట ప్రాంతం, ఇక్కడ నుంచి వలసలు ఎక్కువ, కూలీ పని కూడా దొరకదు, వ్యవసాయం చుక్క నీరు లేదు. మొన్న చెప్పాల చెర్ల నీళ్లు నింపేటప్పుడు మా చెప్పాల సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు చెప్తారు, అక్కడ రైతాంగం అంతా చెప్తారు, ఎమ్మెల్యే గారు 40 ఏళ్ళ మా చెర్ల నీళ్లు చూడక చుక్క నీరు లేక ఇవాళ కేసీఆర్ గారు దయ వల్ల నీళ్ళు వచ్చినాయి. నిజమే కదా, నిజమే కదా. గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆనాడు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి చెత్తినటువంటి తెలంగాణను ఎట్లా అభివృద్ధి చేయాలనే ఒక స్వప్నం ఉంటుంది కదా, కళ ఉంటుంది కదా. ఆ కళను సాకారం చేసే దాంట్లో తెలంగాణను మొట్టమొదటిగా సస్యశ్యామలం చేయాలనే ఒక సంకల్పాన్ని, ఉక్కు సంకల్పాన్ని మరి చేసుకొని ఆయన ఒక మహర్షిలాగా, ఒక తపస్విలాగా ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ అయిందని ఇప్పుడు చాలా సంతోషపడుతున్నాం. నీళ్ళు వస్తున్నాయని అనుకుంటున్నాం, ఇంకా నీళ్లు కొంత ప్రాంతానికి రావాలని అనుకుంటున్నాం. మరి 60-70 ఏళ్ళు పనిచేసిన వాళ్ళకి గోదావరికి ఇట్లా పోతుంది, దీన్ని ఆపాలి. నారాయణపేట జిల్లా మరికల్ మండలంలో పల్లెగడ్డ గ్రామంలో 100 సంవత్సరాల నుండి నివసిస్తున్న గ్రామ ప్రజలను దేవాదాయ శాఖ అధికారులు భూమి దేవాదాయ శాఖకు చెందిందని వెంటనే ఖాళీ చేసి వెళ్లిపోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు. సిపిఐ జిల్లా ఉపాధ్యక్షులు వెంకటేష్ మాట్లాడుతూ నివాసితుల వద్ద ఇంటి ట్యాక్స్, నల్లా బిల్లులు మరియు కరెంటు బిల్లులు తప్ప ఎలాంటి పత్రాలు లేవని అన్నారు. ఇళ్లను ఖాళీ చేయమని చెబితే మేము ఎక్కడికి వెళ్లాలని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పక్కనికి పోయినాము, చేత కాదు వేసుకున్నాం గుడిసెలు. చూడు నాయన, మాకు ఎవరు లేరు, లేని ఆధారం లేదు. మేము ఓట్లు వేయలేదా, మీరు గెలిపియలేదా చెప్పు. మరి మాకు అయితే ఆధారం లేదు, వేసుకుంటున్నాం. ఇంకా మీ చిత్తం, మీకు 10,000 వందనాలు. నా పేరు కురుమన్న, గ్రామం పల్లెగడ్డ, మండలం వచ్చేసి మరికేలు. అయితే ఈ పల్లెగడ్డ గ్రామంలో పాత గ్రామ పంచాయతీ మరికేలు ఉండేది, ఇప్పుడు కొత్త గ్రామ పంచాయతీ అయింది. కొత్త గ్రామ పంచాయతీ కూడా 1 year అవుతుంది. అయితే ఈ ఊరిలో దాదాపుగా 200-300 సంవత్సరాల నుంచి ఉంటుంది ఊరు. అయితే ఈ ఊరు ఇంత ఇల్లు కట్టుకుంటూ పెద్ద ఇప్పటికీ దాదాపుగా 250 ఇండ్లు ఉంటాయి. ఈ దాదాపుగా ఈ గ్రామంలో 200 ఇండ్లు ఉంటాయి. ఈ ఇండ్లు ఉండి ఇంతవరకు గతంలో కొందరు పూజారి భూమి అనేవారు, ఆయనతో జాగాలు తీసుకొని ఇల్లు కట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఊళ్ళో కొంత పెద్ద మనుషులు కూడా, మా ఊళ్ళో ఉన్న వాళ్ళు కూడా నా జాగాని ఫైల్ తీసుకొని జాగాలు చేయడం, ఆ విధంగా ఇల్లు కట్టుకుంటా. అయితే 240 ఇండ్లు దాదాపు ఉంటాయి, 240-50 వరకు. ఇందులో కేవలం 11 ఇండ్లే ఉన్నట్లుగా గుర్తించి 11 మంది పైన ఎండమెట్టు భూమిలో అక్రమంగా కట్టిందని మా వీళ్ళ కేసులు వేయడం జరిగింది. ఇది ఎంతవరకు న్యాయము? ఈ విధంగా చేయడము. నా పేరు హనుమాన్, పల్లెగడ్డ, కొద్ది సంవత్సరాలుగా మా తాత ముత్తాతల నుంచి వచ్చినటువంటి వారసత్వంగా వచ్చినటువంటి భూములను తొలిచులు ఏనాడు కూడా పోలీసు పేరున రోజులు లేవు. కాబట్టి దయచేసి మీకు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సి. వెంకటేష్, నేను సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శిగా ఈ పల్లెగడ్డ గ్రామాన్ని సందర్శించడానికి రావడం జరిగింది. ఈరోజు పల్లెగడ్డ గ్రామంలో 100 సంవత్సరాల నుండి నివసిస్తున్నట్టు గ్రామస్తులను సంయుక్త దేవాదాయ శాఖ అధికారులు నోటీసులు జారీ చేసి వాళ్ళ ఇళ్ల నుండి పోవని చెప్పేసి చెప్తా ఉంటే ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అంటే జరిగి ఉంటే మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేయబోతామని చెప్పేసి మేము అధికారులకు. కామారెడ్డి పట్టణంలోని తూర్పు హౌసింగ్ బోర్డు కాలనీ శ్రీ శారదామాత దేవాలయంలో ప్రతి నెల పౌర్ణమి రోజు వేద పండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ, ఆలయ అర్చకులు సతీష్ పాండే ఆధ్వర్యంలో విశేష పూజలు, నవదుర్గ వ్రతం, కుంకుమార్చన, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు, ఆలయ అర్చకులు సతీష్ పాండే మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాలోనే ఎక్కడా లేనటువంటి శ్రీ శారదామాత దేవాలయము దినదిన అభివృద్ధి చెందుతుందని అన్నారు. ప్రతి నెల పౌర్ణమి సందర్భంగా నవదుర్గ వ్రతం, అన్నదాన కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా సాయిరెడ్డి, భాస్కర్, శ్రీనివాస్, రామ్రెడ్డి, శివకుమార్, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పరిపూర్ణమై మన గమ్మత్ చెంది తద్వారా ఒక ఆనంద అమృత పరిశ్రమ మన మీద తోస్తుంది కనుక. మరియు మొన్ననే చక్కగా
ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ అయినటువంటి జీవన్ గారు చక్కగా మన ఆలయానికి మొదలై 50,000 రూపాయల హౌసింగ్ బోర్డ్ కానీ తూర్పు వైపు శారదామాత ఆలయంలో ప్రతి పౌర్ణమి రోజున నవదుర్గా వ్రతం అనేటువంటి కన్నుల పండుగ జరుగుతుంది. ప్రశాస్త్రీయంగా మన అర్చకులు చాలా చక్కగా ఓపికగా అందరినీ ఆకట్టుకునే విధంగా దీన్ని నిర్వహిస్తున్నారు. చాలా మంది సుహాసిని దీనిలో పాల్గొని భక్తి ప్రపత్తులు శ్రీ నవదుర్గాదేవ్యై నమః శ్రీ నవదుర్గాదేవ్యై నమః శ్రీ నవదుర్గాదేవ్యై నమః శ్రీ నవదుర్గాదేవ్యై నమః జై నమః శ్రీ నవదుర్గాదేవ్యై శ్రీ నవదుర్గాదేవ్యై నమః శ్రీ నవదుర్గాదేవ్యై నమః. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని గుజ్జులపల్లిలో భూ తగాదాలలో ముగ్గురుపై కర్రలతో దాడి చేశారు వైరిపక్షం. ఈ దాడిలో గాయపడ్డ వారిని హుజూరాబాద్ ఏరియా హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. గుజ్జులపల్లికి చెందిన మేడవేని వీరస్వామి కుటుంబానికి, అదే గ్రామానికి చెందిన చీరాలు కుటుంబానికి భూ తగాదాలు కొద్ది రోజులుగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం పెద్ద మనుషుల మధ్య పంచాయతీకి కూర్చున్నారు. అక్కడే వారి మధ్య మాటా పెరిగి గొడవకు దారితీసింది. దీంతో చీరాలు కుటుంబ సభ్యులు కర్రలు, ఖాళీ బీర్ సీసాలతో దాడికి దిగారు. వారికి తీవ్ర గాయాలు కావడంతో హుజూరాబాద్ ఏరియా హాస్పిటల్కు తరలించారు. బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మాది గుజ్జులపల్లి, మేడం తిరుమలలు. మాకు భూముల కాడ పంచాయతీ వచ్చింది మేడం. సార్ వస్తే పంచాయతీకి పెద్ద మనుషులను వాళ్ళు మేము కోరుకున్నాక పెద్ద మనుషులు తీర్మానం చేసినాక మేము వాళ్ళు చెప్పినది మేము సరే మేము ఆలోచించుకొని చెప్తామని మేము అన్నాక మీరు ఆలోచించుకొని చెప్తానన్నట్టు అదేం రాని అతను వాళ్ళు ఇద్దరు మోలు వచ్చీలు మా కళ్ళలో మొత్తం పెంట మన్ను మొత్తం దుప్పంతా పోసిళ్ళు. ముగ్గురికి మొత్తం దుప్పంతా పోసి మాకు ఏం కనవలేదు. గతం వాళ్ళ కొడుకు గొర్రెలు కాసుకుంటున్నాడు. ఆడనే పక్కకు వాళ్ళ పెద్ద కొడుకు బీర్ సీసా పట్టుకొని ఉట్టచ్చి కొట్టి, వాళ్ళ చిన్న కొడుకు పెద్ద కట్టె పట్టుకున్నాడు. వాళ్ళ అయ్య వాళ్ళ అవ్వ నలుగురు కలిసి మాకు మొత్తం కళ్ళలో దుప్ప పోసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొట్టింది సార్. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం అప్పలరాజుపల్లిలో దారుణం చోటు చేసుకుంది. 2వ తరగతి చదువుతున్న 7 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడు ఓ కామాంధుడు. బాలికను మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిందితుడు సందీప్ గా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. गर्ल का तबीयत कैसा है साहब? She is fine. But and after medical examination can only we will tell, doctor will certify whether she is stable or not. और 2-3 गर्ल्स है कहते ना सर? We haven't received any complaint about that. 2-3 दिन से हो रहा है कहते सर? No, not even that. Again I have told you, it is under investigation. Whether it is one girl or many girls, we will investigate, and accordingly as things progress we will get to know and let you know. As per the procedure of POCSO Act. స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు కార్డన్ సెర్చ్, పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేస్తున్నామని, సమస్యాత్మకమైన గ్రామాల్లో ప్రత్యేక పోలీస్ బృందాన్ని ఏర్పాటు చేస్తూ ఎవరైనా అల్లర్లు సృష్టించినా, చిన్న గొడవలకు పాల్పడినా సీసీ ఫుటేజ్ల ద్వారా నిందితులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, రౌడీ షీటర్స్పై బైండ్ ఓవర్ నమోదు చేస్తామని ఆళ్లగడ్డ డీఎస్పీ పోతురాజు అన్నారు.
కాడికి. కర్నూలు జిల్లా చెక్పోస్టులను ఆకస్మిక తనిఖీ చేశారు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప కాగినెల్లి. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు జిల్లా పోలీస్ శాఖ పటిష్ట చర్యలు చేపడుతుందని, నిఘా పటిష్టంగా ఉండాలని అన్నారు. జిల్లాలోని చెక్పోస్టుల వద్ద అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప కాగినెల్లి అన్నారు. ఎన్నికల నియమావళి నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా చెక్పోస్టులను ఏర్పాటు చేశారు. మంగళవారం చెక్పోస్టుల నిఘా ఏర్పాట్లపై కోడుమూరు, వేముగోడు, ఎమ్మిగనూరు, పెద్ద పరిహారం, ఎమ్మగనూరు, ఆదోని రహదారిలో ఉన్న చెక్పోస్టులను జిల్లా ఎస్పీ సందర్శించి పోలీసు సిబ్బందితో కలిసి స్వయంగా వాహనాలను తనిఖీ చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు సిబ్బంది పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని, అత్యంత సమస్యాత్మక గ్రామాలను గుర్తించామన్నారు. విశాఖ జీవీఎంసీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు గాను కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని కలెక్టర్ వినయ్ చంద్ తెలిపారు. రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు. 13 వరకు నామినేషన్ల స్వీకరణ జరుగుతుందన్నారు. 14న నామినేషన్ల పరిశీలన, 16వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకి గడువు ఉంటుందని వెల్లడించారు. ఈ నెల 23న పోలింగ్ నిర్వహించగా 27న కౌంటింగ్ జరుపుతామని చెప్పారు. జీవీఎంసీ ఎన్నికలకు మొత్తం 1712 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. పోలింగ్ నిర్వహణకి 2200 బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేశామని చెప్పారు. గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ ఎన్నికలకి 10,600 మందిని పోలింగ్ సిబ్బందిని నియమించామన్నారు. ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించేందుకు గాను ప్రత్యేకంగా నోడల్ అధికారులను నియమించామని, అభ్యర్థుల తుది జాబితాకు అనుగుణంగా పూర్తి పోలీస్ రక్షణ మధ్య బ్యాలెట్ పేపర్ల ముద్రణ చేపడుతున్నామన్నారు. జీవీఎంసీ పరిధిలో మొత్తం ఓటర్ల సంఖ్య 17,52,927 ఉండగా వీరిలో 8,80,481 పురుష ఓటర్లు, 8,73,320 మహిళా ఓటర్లు ఉన్నారని కలెక్టర్ వివరించారు. ఈ నోటిఫికేషన్కి మనం ఇంపార్టెంట్ డేట్స్, ముఖ్యమైనటువంటి తేదీలు మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 11 మార్చ్ అనగా రేపు పబ్లిక్ నోటీసు రిటర్నింగ్ ఆఫీసర్స్ అందరూ కూడా జారీ చేయడం జరుగుతుంది. మీకు తెలిసిన విషయమే, కొన్ని గ్రూప్ ఆఫ్ వార్డ్స్కి మనం ఒక రిటర్నింగ్ ఆఫీసర్ని అపాయింట్ చేస్తాం. ఈ రిటర్నింగ్ ఆఫీసర్స్ రేపు పబ్లిక్ నోటీస్ ఇష్యూ చేయడం జరుగుతుంది. రేపటి నుంచే నామినేషన్లు స్వీకరించబడతాయి. 11 నుంచి 3 గంటల వరకు కూడా నామినేషన్స్ తీసుకునేటువంటి సమయంగా రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించడం జరిగింది. మార్చ్ 3 వరకు కూడా నామినేషన్స్ తీసుకోబడతాయి. 14వ తారీఖు శనివారం స్క్రూటినీ, రిటర్నింగ్ ఆఫీసర్స్ అందరూ కూడా దాఖలైనటువంటి నామినేషన్ పత్రాల స్క్రూటినీని 11 గంటల నుంచి ప్రారంభిస్తారు. 16 మార్చ్ సోమవారం లాస్ట్ డేట్ ఫర్ విత్డ్రాల్ ఆఫ్ ది క్యాండిడేట్. అదేవిధంగా 16వ తారీఖు రోజునే ఫైనల్ లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్, అంటే 3 గంటల వరకు కూడా అభ్యర్థులందరికీ వాళ్ళ అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకునేటువంటి సమయం అన్నమాట. అదే 16వ తారీఖు 3 గంటలు అయిపోగానే మనకి ఎవరెవరైతే విత్డ్రాల్స్ చేసుకున్నారో వాటి ఆధారంగా ఫైనల్ లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ని పబ్లిష్ చేయడం జరిగింది. 23వ తారీఖు 23 మార్చి సోమవారం యాక్చువల్ పోలింగ్ డేట్. పోలింగ్ మనకి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా పోలింగ్ స్టేషన్స్ అన్నింటిలో కూడా పోలింగ్ నిర్వహించబడుతుంది. 26 మార్చు ఎక్కడైనా సరే రీపోలింగ్ ఎక్కడైనా సరే మనకి రీపోలింగ్కి సంబంధించి చాలా
నిర్దిష్టమైనటువంటి మార్గదర్శకాలు ఉన్నాయి. ఎక్కడైనా సరే బూత్ క్యాప్చరింగ్ కానీ లేకపోతే ప్రకృతికి సంబంధించిన సంఘటనలు ఏమైనా జరిగినా, బూత్ క్యాప్చరింగ్ జరిగినా, పోల్ మొత్తం కూడా విషియేట్ అయినప్పుడు ఆ వార్డులో మళ్ళీ రీపోల్ అనౌన్స్ అవుతుంది. అటువంటి పరిస్థితి ఉంటే అటువంటి రీపోలింగ్కి 26 మార్చి డిసైడ్ చేశారు డేట్. రీపోలింగ్ లేకపోతే 26 ఇంకేం వేరే పోలింగ్ ఉండదు. విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో మీ అందరికీ తెలిసిన విషయమే 98 వార్డులకి ఈ ఎన్నిక జరుగుతుంది. దీనికి కావాల్సినటువంటి మన ఓటర్ల సంఖ్య 8,80,481 మంది పురుషులు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. అలనాటి సినీ నటి షావుకారు జానకి, జార్ఖండ్ చీఫ్ జస్టిస్ రవినందన్ దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. నటి జానకితో పలువురు మహిళలు ముచ్చటించారు. ఆనాటి చిత్రాల విశేషాలను గుర్తు చేసుకుని సందడిగా కొద్ది క్షణాలు శ్రీవారి సన్నిధిలో నటి జానకి గడిపారు. ఆధార్ మండపంలో కూర్చోండి 10 మంది ఉంటారు. वैद्यनाथ लिंग 2 बार आया शायद 2 बार आइए तो बताइए. ఇక్కడ తీసుకోవచ్చు. పుట్టినరోజు వచ్చింది. ఆ స్వామి కరుణించి మా అందరికీ వాళ్ళ ఆశీర్వాదం ఆ పెద్దమ్మాయి నా ముని మనవరాలు నీకు వైష్ణవి భర్త రమేష్. చాలా సంతోషంగా మా పిల్లలంతా అమెరికాలో ఉన్నారు కానీ పెద్దమ్మాయి చెప్పిస్తామంటే ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బేగంపేట కంట్రీ క్లబ్ లో 2వ రోజు ఘనంగా హోలీ సంబరాలు. చివరి నిమిషంలో అనుమతులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలన్న సీఎండి రాజీవ్ రెడ్డి. హైదరాబాద్ నాచారం DPS స్కూల్ కు బాంబు బెదిరింపు. స్కూల్లో బాంబు స్క్వాడ్ పోలీసుల విస్తృత తనిఖీలు. విశాఖ జీవీఎంసీ ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామన్న కలెక్టర్ వినయ్ చంద్. రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని వెల్లడి. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.